బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వరదలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. సహాయక చర్యల్లో ఎప్పటికప్పుడు కూడా ఆరా తీస్తున్నారు. ఆదేశాలను జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్షను నిర్వహించారు సీఎం. ఇక ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టామని తెలిపారు. తక్కువ సమయంలోనే వరదల పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చామని సీఎం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటికి సాయాన్ని అందించాలన్నారు. వరదల్లో మృతి చెందిన వారిని గుర్తించి వారి కుటుంబాలకి అప్పగించాలని సూచించారు. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపున అంత్యక్రియలను నిర్వహించాలని తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించారు. మరోవైపు వరదలు తగ్గిన ప్రాంతాల్లో బాధితులకి డోర్ టు డోర్ ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. అలానే ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిగడ్డలు, 2 కేజీల ఆలుగడ్డలు, కేజీ చక్కెర ఇవ్వాలన్నారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయలను ఇవ్వాలని తెలిపారు. అంబులెన్స్లన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టాన్ని వివరించి కేంద్రం సాయం కోరుదామన్నారు. విద్యుత్ పునరుద్ధరణ వేగంగా చేయాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపాదికన పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు. ఇక పంట నష్టంపై అంచనాలను నమోదు చేయాలన్నారు. కాగా విజయవాడను మరోసారి వరద ముంచెత్తకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. త్వరలోనే బుడమేరు వాటర్ డైవర్షన్ పనులు చేపడతామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కొల్లేరు, కృష్ణా నదిలోకి బుడమేరు నీళ్లు కలిసేలా డైవర్షన్ ప్లాన్, మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా నదిలో వరద ఉధృతి సగానికి పైగా తగ్గిందని తెలిపారు. ఈ రోజు రేపటికల్లా వరద మరింత తగ్గుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే వరద కష్టాలు వచ్చాయని చంద్రబాబు ఆరోపించారు. ఆర్థిక విధ్వంసంతో పాటు అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, సీఎం చంద్రబాబు ఎటువంటి సూచనలు చేశారు? శ్రీ మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు క్రితం అధికారులతో టెలికాన్ఫరెన్స్, అలాగే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ 2 అంశాలకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైతే విజయవాడ వరదలకు సంబంధించి కూడా కొంతమంది చనిపోయారో మృతుల సంఖ్య పెరగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా గత 4 రోజుల కాలంగా అధికారులు వ్యవహరించిన తీరు పట్ల మరణాల సంఖ్య చాలా తక్కువగా వచ్చిందని చెప్పి చంద్రబాబు అధికారులను అభినందించిన పరిస్థితి కనిపించింది. ఒకరిద్దరు అధికారుల వ్యవహార శైలి కరెక్ట్ కాదు, కానీ వారు కూడా మార్చుకుంటారని ఆశిస్తున్నారని చెప్పి చంద్రబాబు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరొక వైపు ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించిన మృతదేహాలని కుటుంబ సభ్యులకు వెంటనే అందజేసి వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. రెండో దానికి సంబంధించి కూడా మృతి చెందిన కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారం అందజేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రధానంగా ఏదైతే విజయవాడలో ఈ పరిస్థితి రావడానికి కారణం బుడమేరు వాగు, ఈ వాగు సంబంధించి జగ్గేపేట, నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల నుంచి వర్షపు నీరు రావటం, అలాగే ఖమ్మం జిల్లా సంబంధించి పాలేరు వాగు కూడా ఇందులోనే కలవటంతో చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. రానున్న రోజుల్లో ఈ వాటికి సంబంధించి కూడా కొల్లేరు సదస్సు, అలాగే పోలవరానికి డైవర్ట్ చేసే అంశాన్ని పరిశీలించి దీనికి సంబంధించి డైవర్షన్ అమలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తాం. త్వరలోనే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ని ఖరారు చేస్తామని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే ఇప్పుడిప్పుడే వర్షం నుంచి తేరుకుంటున్నారో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. ఇప్పటికే దాదాపుగా 70 పైగా పునరావాస కేంద్రాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే ఇంకొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అందరికీ అన్ని రకాల సౌకర్యాలు అంటే ఫుడ్, టిఫను, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అందే విధంగా కార్యాచరణ తీసుకోవాలి. ప్రతి డోర్ టు డోర్ ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులైతే ఉంటారో అంతమందికి ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం డిన్నర్ అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలి. అలాగే ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దానితో పాటుగా ఖచ్చితంగా
మొబైల్ బజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరలకి, చాలా అంటే చాలా తక్కువ ధరలకి కూరగాయలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ దీనిపై దృష్టి పెట్టాలి. అలాగే మరికొన్ని చోట్ల కూడా పండ్లు పంపిణీపై కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక మరొకవైపు చూసుకుంటే ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో దాదాపుగా మొన్న చూసుకుంటే 11 లక్షల పైగా కూడా అవుట్ఫ్లో వచ్చింది. ఈరోజు ప్రస్తుతానికైతే 4 లక్షలకి, అంటే దాదాపుగా 60%, 65% పైగా కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు తగ్గిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో డెల్టా ప్రాంతం వేమూరు, రేపల్లె, చీరాల ఇవన్నీ కూడా సేఫ్ జోన్కి వెళ్ళి ఇది సంతోషకర పరిణామం అని చెప్పి చంద్రబాబు అయితే సంతృప్తి వ్యక్తం చేశారు. రేణుశ్రీ అయితే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఒక మ్యాప్ ని రూపొందించనున్నారు. దాని గురించి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడకి ముంపు వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ముంపు వచ్చిన దాఖలాలు దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత ముంపు వచ్చిందని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు. సో భవిష్యత్తులో ఏదైతే ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి వాటరు ఎక్కడా కూడా, ప్రకాశం బ్యారేజీకి వచ్చే వాటర్ ఎక్కడా కూడా ప్రాంతాలకి, గ్రామాలకి వెళ్లకుండా పూర్తి స్థాయిలో సముద్రంలో కలిసే విధంగా ఒక కార్యాచరణ. రెండో దానికి సంబంధించి ఏదైతే ఈ బుడమేరు వాగుందో, ఈ వాగే చాలా ప్రస్తుతానికి దాదాపుగా 4 నియోజకవర్గాల ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసింది. విజయవాడని అతలాకుతలం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ బుడమేరు వాగుకు సంబంధించి ఏదైతే వాటర్ అంతా కూడా వచ్చి దిగువనున్న ప్రకాశం బ్యారేజీలో కలిసే ప్రయత్నంలోనే ఆ వాటర్ అంతా కూడా గ్రామాలకి, అలాగే విజయవాడ శివారు ప్రాంతాలకి చేరుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ గ్రామాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. సో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏదైతే బుడమేరు వాగు ఉందో దాని డైవర్షన్, ఏదైతే ఖమ్మం జిల్లా పాలేరు వైపు ఏదైతే వాగు ఉందో పాలేరు వాగు, ఆ వాగులో కొంత నీరు, మరికొంత కొల్లేరు సదస్సులో వాగును, ఏదైతే కైకలూరు సమీపంలో ఉన్న కొల్లేరు సదస్సులో వాగుని డైవర్ట్ చేసే విధంగా మరో కార్యాచరణ. అవసరమైతే పట్టిసీమ పోలవరం ప్రాజెక్టు కూడా అనుసంధానం చేస్తూ దానికి కూడా డైవర్ట్ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలి. అంటే బుడమేరు వాగుకు సంబంధించి ఏ స్థాయిలో వరదలు వచ్చిన ప్రవాహం వస్తుంది, బాగా వరదలు వస్తే ఏ స్థాయిలో వాటర్ వస్తుంది, సాధారణమైన పరిస్థితుల్లో ఏ రకంగా ఉంటుంది. సో దాన్ని అధికారులు అంచనా వేసి దానికి అనుగుణంగా 2-3 కాలువలకు సంబంధించి అటాచ్ చేసి దాంట్లో డైవర్షన్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ను, అంటే ఒక ప్రాజెక్టు ప్రణాళికను తయారు చేయాలని చెప్పి చంద్రబాబు నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి కూడా అధికారులు ఇవాళ రేపట్లో కూడా, అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చిన తర్వాత దానిపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నాటికి ఈ డైవర్షన్, ఏదైతే వాటర్ డైవర్షన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ.